మొహమ్మద్ అయాజ్ అనేవాడు 180 మంది హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి కొంతమంది సెక్సువల్ అసాల్ట్ కూడా చేసిండు. వాళ్ళందరూ మైనర్స్. వీడిని కూడా 18 సంవత్సరాలు. వాళ్ళు కొన్ని పర్సనల్ వీడియోస్ తీసుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు. ఇది ఎలా బయటకు వచ్చిందంటే కొంతమంది అమ్మాయిలు అది కూడా ధైర్యం చేసి అనిల్ సుఖదేవ్ అని బీజేపీ ఎంపీ దగ్గరకు పోతే ఇది బయటకు వచ్చింది కేసు. ఎవరైతే హిందూ అమ్మాయిలు ధైర్యం చేసి పోయి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారో హిందూ అమ్మాయిలు పోలీస్ స్టేషన్ లో ఇష్యూ మీద కానీ కేసు ఫైల్ చేయకుంటే ఈ కౌంట్ 180 కాస్త 1000, 2000 కూడా 180 మంది హిందూ అమ్మాయిలు ట్రాప్ చేసినట్టే వాడి నెట్వర్క్ ఎలా ఉందో ఆలోచించండి. వీని బ్యాక్గ్రౌండ్ అనేది అంటే వీడు ఎంఎం పార్టీ కార్యకర్త. అంటే ఎంఎం పార్టీ ఎవరిని పోషిస్తుంది, దేనికోసం పోషిస్తుంది అంటే హిందూ అమ్మాయిలని హిందువుల మీద ఏవైతే దాడులు చేయడానికి ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళని ఎంఏ పార్టీ చేర్చుకుంటుంది ఎంఏ పార్టీ. ఇన్ని లవ్ జాత్ కేసులు బయటకు వస్తున్నా, కేరళ స్టోరీస్ లాంటి సినిమాలు బయటకు వస్తున్నా కానీ ఇంకా ఎవరు హిందూ అమ్మాయిలు అసలు మారట్లేదు. అయినా పోయి మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే ఖరాబ్ అవుతున్నారు. నేను కానీ బయటకు వచ్చి ఇంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హిందూ అమ్మాయిలు ఎలా ట్రాప్ అవుతున్నారు అంటే ఇంతమంది లెఫ్టిస్ట్ కొడుకులు చెప్తున్నారు ఇదంతా ఒక ప్రాపగండా అని చెప్పేసి. ఏదైనా సరే కొంతమందికి నెగిటివ్ జెల్లీ స్ప్రెడ్ అవుతుంది. సో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే ముస్లిం అబ్బాయిలు అందరూ ఇలా ఉన్నారని చెప్పేసి వీళ్ళు పోయి వాళ్ళతోని ఈ విధంగా నడిపిస్తున్నారు. ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరుచుకొని మారండి. ఇప్పుడు ఏదైతే 180 కౌంట్ ఉందో రేపు అన్నాడు 181 కౌంట్ అవుతుంది. అది కూడా నువ్వే అవుతావు.